హలో ఆల్ అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకు వీకెండ్ అంటే ఏం గుర్తొస్తుంది? ఇంట్లో రిలాక్స్ అవ్వడమా? లేకపోతే బయట వెళ్ళి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయడమా? మా వీకెండ్ మాత్రం చాలా సింపుల్‌గా ఉంటుంది. ప్రతి సాటర్‌డే టెంపుల్‌కెళ్ళడం, లేకపోతే అప్పుడప్పుడు ఒక సినిమాకెళ్ళడం, గ్రోసరీ షాపింగ్, హౌస్ క్లీనింగ్ ఇలానే ఉంటుంది. అండ్ ప్రతి వీకెండ్ కూడా ఎక్సైటింగ్‌గా ఉండాలని రూల్ ఏం లేదు కదా! ఒక్కొక్కసారి రోడ్ ట్రిప్స్ ఉంటాయి. కొన్నిసార్లు వీకెండ్ ఇంట్లోనే క్లీనింగ్‌తో అయిపోతుంది. ఇంకొన్ని సార్లయితే ఇలా సింపుల్‌గా ఔటింగ్‌తోనే అలా గడిచిపోతాయన్నమాట వీకెండ్స్. యూఎస్ వచ్చాక నేను ఒక విషయం అయితే రియలైజ్ అయ్యాను. ఇక్కడ వీకెండ్స్ అంటే మోస్ట్‌లీ సేమ్ రొటీన్ ఉంటుంది. సేమ్ స్టోర్స్‌కి వెళ్ళడం, సేమ్ గ్రోసరీస్ తెచ్చుకోవడం ఇలానే ఉంటుంది. ఫస్ట్‌లో కొంచెం రిపిటేటివ్‌గా అనిపించినా ఇప్పుడైతే అవే మెమోరీస్‌లా క్రియేట్ చేసుకుంటూ వెళ్ళడమే. అండ్ ఇంకొకటేంటంటే లైఫ్‌లో మెమోరీస్ అంటే పెద్ద పెద్ద వెకేషన్స్‌కి వెళ్ళడం, ఎప్పుడు ట్రిప్స్‌కి వెళ్ళడమే కాదు. కొన్ని మెమోరీస్ టెంపుల్ విజిట్స్‌లో కూడా ఉంటాయి. అలానే కలిసి డిన్నర్ డేట్, లంచ్ డేట్‌కి వెళ్ళడం, అలానే ఒక చిన్న సింపుల్ మూవీ నైట్‌లో కూడా ఉంటాయి. ఈ చిన్న చిన్న మూమెంట్సే లైఫ్ ఇంకా బ్యూటిఫుల్‌గా ఉండేలా చేస్తాయి. కొన్ని ఇయర్స్ తర్వాత ఈ వీడియో చూస్తుంటే అప్పుడు నాకనిపిస్తుంది. మా వీకెండ్ ఇలా ఉండేది అప్పట్లో. ఇలా ఎళ్ళేవాళ్ళము అని ఈ మెమోరీస్ అన్నీ రీకలెక్ట్ చేసుకోవడానికి బావుంటుంది కదా! సో, అందుకే ఈ సింపుల్ ర్యాండమ్ వీకెండ్ అయితే నేను షూట్ చేస్తున్నాను. ప్రతి సాటర్‌డే టెంపుల్‌కి వెళ్ళడం మా రొటీన్‌లో ఒక ఇంపార్టెంట్ పార్ట్ అనే చెప్పాలి. వీక్ మొత్తంలో ఏ టెన్షన్స్ ఉన్నా సరే, ఒక్కసారి దేవుడి దర్శనం చేసుకుంటే ఆ టెన్షన్స్ అన్నీ పోతాయి ఇంకా. అండ్ పొద్దు పొద్దున్నే టెంపుల్‌కి వెళ్తే ఒక పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుంది. చాలామంది వెయిట్ చేస్తున్నారు బయట. ఎంత వెయిటింగ్‌లో ఉన్నామండి? 12. 12ఆ? హ్మ్. టెంపుల్‌కి వెళ్ళొచ్చేసాక ఇంటికి వెళ్ళి కొద్దిసేపు రెస్ట్ తీసుకొనైతే లంచ్ చేయడానికొచ్చాము. ఇదా? సంగం చెట్టినాడు అనే రెస్టారెంట్‌కొచ్చాము. ఇక్కడ అన్ని తమిళ్ ఫ్లేవర్స్‌లో ఉంటాయి. మేము ఈరోజైతే తమిళ్ థాలీ ట్రై చేస్తున్నాను వెజ్. ఇది వెజ్. ఇది పకోడా. పప్పా? సాంబార్, రసం, కర్రీ, వెజ్ కర్రీ. సంథింగ్ గ్రేవీ. మా స్ట్రెస్ బస్టర్ అంటే ఫుడ్ అనే చెప్పాలి నిజంగా. నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం. వీక్ మొత్తం ఇంట్లోనే కుక్ చేసుకుంటాం కాబట్టి, వీకెండ్ ఇలా కొత్తగా ఏదో ఒక రెస్టారెంట్ ట్రై చేయడం నాకిష్టం. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేనైతే సౌత్ ఇండియన్ ఫుడ్డే ప్రిఫర్ చేస్తాను. యూఎస్‌లో అయితే చాలా డిఫరెంట్ క్యూజిన్స్ దొరుకుతాయి. లైక్ మెక్సికన్, థాయ్, జపనీస్, కొరియన్, మెడిటేరియన్ ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి. కానీ హానెస్ట్‌గా చెప్పాలంటే నాకు కొత్త ఫుడ్ ఏదన్నా ట్రై చేయాలంటే కొంచెం భయం ఉంటుంది. ఎందుకంటే ఒక ఫుడ్ ఆర్డర్ చేయడానికి ముందు దాంట్లో వాళ్ళు ఏమి ఇంగ్రీడియెంట్స్ యూజ్ చేశారు, యానిమల్ ఫ్యాట్ ఏమన్నా యూజ్ చేశారా, ఏ కుకింగ్ ఆయిల్ యూజ్ చేశారు, ఇలాంటి టెన్షన్స్ అన్నీ ఉంటాయి. అలా ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే బఫెలో వైల్డ్ వింగ్స్‌లో చికెన్ వింగ్స్ అంటే నాకు చాలా ఇష్టం ఉండేది ఒకప్పుడు. చాలా సార్లు తిన్నాము. చాలా సార్లు ఆర్డర్ చేసుకున్నాం. కానీ ఒకరోజు సోషల్ మీడియాలో ఒక రీల్ అయితే చూసాననమాట. అదేంటంటే బఫెలో వైల్డ్ వింగ్స్‌లో చికెన్ వింగ్స్ ఫ్రై చేయడానికి వాళ్ళైతే బఫెలో టాలో యూజ్ చేస్తారని. సో, అప్పటినుంచి అలా అవి తినడమే మానేసామనమాట. సోషల్ మీడియాలో చూసేది ప్రతీదీ నిజమని కాదు. బట్ అది చూసినాక మన మైండ్‌లో ఒకటి తిరుగుతుంది కదా! అది నిజమా? కాదా? చెక్ చేద్దాం, రీసెర్చ్ చేద్దామని. కానీ ఇన్ని క్యూషన్స్ ఉంటే ఏమి ట్రై చేయకపోతే అసలు మనం చాలా మిస్ అవుతున్న ఫీల్ ఒస్తది కదా! సో, ఇప్పుడు నేను కూడా ఏం చేస్తానంటే ఒక బ్యాలెన్స్‌గా మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తాను. భయపడి అవాయిడ్ చేయడం కాదు. అలానే ప్రతీదీ బ్లైండ్‌గా ట్రై చేయడం కూడా కాదు. ముందు కొంచెం రీసెర్చ్ చేసి దాంట్లో అఫీషియల్ ఇన్ఫర్మేషన్ చెక్ చేసి తర్వాత కంఫర్టబుల్‌గా అనిపిస్తే ట్రై చేస్తాను. సండే కాదు కదా! సండే కాదు సాటర్డే. మిల్క్ అవి తీసుకుందామా? మిల్క్ ఇంకా ఆనియన్స్, మిల్క్ ఆనియన్స్, కొన్ని ఫ్రూట్స్ ఫ్రూట్స్. ఆల్మండ్స్ తీసుకుంటాం. హ్మ్. ఆ స్కెలిటన్ చూడు ఎంతుంది. హ్మ్. ఏందిది? ఆ డైనింగ్ టేబుల్ బాగుంది చూడు. అదే.
వీక్‌కి కావాల్సిన మిల్క్, ఎగ్స్ ఇంకా ఫ్రూట్స్ ఇలాంటివైతే మొత్తం కాస్కోలోనే తీసుకుంటాం మేము. మనం షాపింగ్ లిస్ట్‌తో వెళ్ళినా సరే కాస్కోకి వెళ్ళామంటే మనకు అవసరం లేనివి కూడా కార్ట్‌లో వస్తాయి. అదే కాస్కో స్పెషాలిటీ అనుకోవాలి. మీ ఇష్టం. ఆనియన్స్ తీసుకోవాలి. ఎగ్స్ కావాలా? ఎగ్స్ ఉన్నాయి, తీసుకుందామా? యా, ఒక బాక్స్ తీసుకుంటాను. బాగా రైప్ అయిన మ్యాంగోస్ ఉంటాయి చూడు, అవి. ఇది తీసే పై తీసి పక్క వెనక్కి తీసా. అలా కాస్కోలో షాపింగ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. దీని తర్వాత అయితే ఇండియన్ గ్రాసరీ స్టోర్కి వెళ్ళి కొన్ని గ్రాసరీస్ అయితే వెజిటేబుల్స్ ఇలాంటివి తెచ్చుకోవాలి. ఇండియన్ గ్రోసరీ స్టోర్‌కి వస్తే మాత్రం ఇండియాలో ఉన్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఎందుకంటే మొత్తం అందరూ మన వాళ్ళే ఉంటారు కదా! ఇండియన్స్ ఎటు చూసినా. ఆ రోజు సాటర్డే ఒకటి ఇంకా మేము వెళ్ళిన స్టోర్‌కైతే ఆఫర్స్ ఉన్నాయి. ఫుల్ రష్ ఉన్నారు. మొత్తం జనాలు చాలా ఎక్కువ మంది ఉన్నారు. మేము కూడా మాకు కావాల్సిన గ్రోసరీస్ అలాగే వెజిటబుల్స్ అన్నీ ఒక్కొక్కటి తీసుకుంటూ షాప్ మొత్తం తిరుగుతున్నాము. ఇక్కడైతే ఏ టు జెడ్ మనకు అన్నీ దొరికేస్తాయి. రైస్, పప్పులు ఇవన్నీ అన్నీ దొరుకుతాయి. ఇప్పుడు సమ్మర్ కదా! బయట ఫ్రెష్ టెండర్ కోకోనట్స్ కూడా అమ్ముతున్నారు. చాలా రోజుల తర్వాత కనిపించాయి. సో, మిస్ చేయకుండా అయితే ట్రై చేసేయాలనుకున్నాం. మనకు కావాల్సిన కోకోనట్ అయితే మనమే పిక్ చేసుకోవచ్చు. ఆ! ఓకే. తీసుకో. యా. సారీ. ఇంకొకటి ఏంటంటే మనకు కొబ్బరి కావాలంటే అది కూడా కట్ చేసి ఇస్తారు ఇక్కడ. ఇది నెక్స్ట్ డే అంటే సండే ఈవినింగ్ మూవీకెళ్ళాము. 'మా ఇంటి బంగారం' మూవీకి. ఇండియాలో అయితే మనం డిఫరెంట్ ప్లేసెస్ విజిట్ చేయొచ్చు వీకెండ్ అయితే. కానీ ఇక్కడైతే ఎప్పుడు రొటీన్ అనిపిస్తది. లైక్ సేమ్ ప్లేసెస్‌కెళ్తున్నాము అనే ఫీల్ వస్తది నాకు. బట్ అలా అని వీకెండ్స్ అన్నీ బోర్ అని కాదు. ఫస్ట్ టైం కదా సినిమాకి ఇంత త్వరగా రావడం. అవును, ఇంత ఎర్లీగా ఎప్పుడు రాలే. పాప్కార్న్ తీసుకోండి. సరే. You're welcome. Can I have an extra large? Absolutely. Is that all? Yeah. Splendid. Can I butter that for you? No. Excellent. Your total will be 905. You say 209. 10:45. 10:45 plus that. Thank you. You're very welcome. Can I give you all like స్క్రీన్ నెంబర్ ఎంత? ఎంత? మా ఇంటి బంగారం. చలో.
సో, అలా అయితే మా వీకెండ్ మూవీతో కంప్లీట్ చేశాము. ఇది మా సింపుల్ ర్యాండమ్ వీకెండ్. చాలా ఎక్స్‌ట్రార్డినరీ ప్లాన్స్ అయితే ఏమీ లేవు. చాలా సింపుల్ వీకెండ్. సో, మీరు వీకెండ్ ఎలా స్పెండ్ జేస్తారో, మీ ఫేవరెట్ వీకెండ్ యాక్టివిటీ ఏంటో నాకైతే కమెంట్‌లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే హైప్ కూడా చేయండి. ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి వ్లాగ్‌లో అయితే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.